మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విజయవాడని గత కొద్ది రోజులుగా వరద ముప్పు అయితే ముచ్చెత్తింది. పూర్తిగా కూడా ఇక్కడ ప్రజాజీవనం అతలాకుతలమైన పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుంచి అన్ని శాఖల వారు ఇక్కడైతే ఆదుకునే దానికోసం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి అయితే నిద్రాహాల మరి గత 6 రోజులు అంటే ఆదివారం మిడ్-నైట్ నుంచి కూడా పోలీస్ శాఖ అయితే పూర్తిగా కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో అయితే పాల్గొనే పరిస్థితి అయితే ఇక్కడ చూస్తుండవచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కాపాడడం, అదేవిధంగా రెస్క్యూ చేయడంతో పాటు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారిని అప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళు పునరావాస కేంద్రాలకు తరలించడం కోసం కూడా పోలీసులు అయితే ప్రధానంగా ఒక భూమికి అయితే పోయించిన పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఈ ప్రాంత ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు. వారు మాట్లాడుతూ తెలుసుకున్నారు అసలు ఏ విధంగా ఇక్కడ సహాయ చర్యలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటో మనం చెప్పండి. మొత్తం ఈ ఫ్లడ్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వం నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేయడం కూడా జరిగింది, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఇప్పటి వరకు ఇక్కడ ఎటువంటి సహాయ చర్యలు జరిగినాయి? ఇక్కడ మన 43 వార్డ్ అండి. 43 వార్డుకి సంబంధించి మాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా ఇచ్చారండి, మా గణేష్ సార్ ఐఏఎస్. అండ్ మా డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము మా స్టాఫ్ సిబ్బంది అంతా కూడా సండే మిడ్-నైట్ నుంచి ఉండడం జరుగుతుంది. ఇక్కడ లోపల పాపులేషన్ 4 వార్డులు ఉన్నాయి, 4 సచివాలయాలు ఉన్నాయి లోపల. సో ఆ సచివాలయ ఏకలవ్య నగరు, ఊర్మిళా నగరు, ఐరన్ యార్డ్ అండ్ హెచ్ఐబి కాలనీ. సో ఇటుపక్క ఉంది అది ముందరిది హెచ్ఐబి కాలనీ, మిగిలిన 3 కూడా లోపల ఉన్నాయి. ఐరన్ యార్డ్లో అయితే అది కమర్షియల్ ఏరియా, ఎంప్లాయీస్ కూడా డెన్స్ ఉంది పాపులేషన్. మిగిలిన చోట కూడా చాలా సాంద్రత ఎక్కువ ఉంది. సో వచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో రోజు మార్నింగ్ మాకు 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. 6 అంటే మేము మా వాళ్ళు సిబ్బంది అంతా కూడా 5:30 నుంచి ఇక్కడ ఉండి మార్నింగ్ 6కి మిల్క్ ప్యాకెట్స్ ఏవైతే వస్తాయో పాల దగ్గర నుంచి లోపల ప్రజలకి ఏమి ఇబ్బంది లేకుండా, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, ఆడవాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ మిల్క్ అండ్ వాటర్ నుంచి స్టార్ట్ అవుతుంది డిస్ట్రిబ్యూషన్. ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా, సో వాటిల్లో ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఎవరైతే మనకి ఉన్నారో ఇక్కడ వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. ఎస్కాట్ వెళ్తారు, ప్రతి ఇంటికి కూడా మిస్ కాకుండా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి ఇంటిని కవర్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తారు. ప్రపోర్షనేట్ ఆఫ్ ది పాపులేషన్ని బట్టే ఆ ట్రాక్టర్స్లోకి ఎక్కడం జరుగుతుంది, సచివాలయాలని డివైడ్ చేసి. సో మా వాళ్ళకి కూడా ఇప్పుడు బాగా ఐడియా వచ్చింది. సో ఈ 6 days ఆల్రెడీ గడిచిపోయి 7th day కాబట్టి అందరికీ బాగా ఐడియా వచ్చింది. ఈ ఏరియా కూడా ఎటు సందులు అన్నీ కూడా ఏది మిస్ కాకుండా ఫుడ్, మార్నింగ్ మిల్క్, వాటరు, తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్తో పాటు మళ్ళీ వాటరు అవన్నీ పంపిస్తాం, బిస్కెట్స్. నెక్స్ట్ మళ్ళీ లంచ్ వస్తుంది, లంచ్, వాటరు, క్యాండిల్స్, మ్యాచ్ బాక్సెస్, ఈ బనానాస్, టెట్రా ప్యాకెట్స్, మిల్క్, ఇవన్నీ కూడా వచ్చాయి. సో అవన్నీ అండ్ లాస్ట్ డిన్నర్తో కంప్లీట్ అవుతుంది. డిన్నర్ వరకు కూడా ఈ షట్లింగ్ ట్రాక్టర్స్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి ట్రాక్టర్కి మా వాళ్ళు ఒకరు ఎస్కాట్ చేస్తున్నారు. మేడం, ఈ ముప్పు ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా మీరు చేస్తున్న సహాయ సహకారాల్లో ఏమన్నా ఇబ్బంది పడుతున్న ప్రజలు అంటే ముస్లిం వాళ్ళు, చిన్నపిల్లల వాళ్ళు ఉన్నారు, ఎవరైనా రిస్క్ చేయడం జరిగిందా? లోపలికి ఎప్పుడైతే వాటర్ కొంచెం రిసీడ్ అయిందో, నిన్న లేదు మొన్న కొంచెం రిసీడ్ అయింది, అప్పుడు 108, 104 వెళ్ళగలిగినప్పుడు వెళ్ళాయి. అంటే ట్రాక్టర్ నుంచి హైట్ ఎప్పుడైతే మనకు సరిపోతుందంటే గ్రౌండ్ లెవెల్ నుంచి క్లియరెన్స్ లేనప్పుడు మాత్రం కొంచెం దూరం ఇవి మన వాళ్ళు అంటే మా పోలీస్ సిబ్బందిను ఇంకా ఫైర్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అందరూ వచ్చి అంటే అందరి సహకారంతోనే వాళ్ళని బయటకు తీసుకొచ్చి మిగిలిన మెడికల్ సర్వీసెస్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టాం. మొత్తానికి ఒక రకంగా ఈ విజయవాడ ఈ ఫ్లడ్స్లో వారియర్స్లో మీరు ఒక భాగమైన పరిస్థితి. మీరు ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఇల్లు చూసి ఎన్ని రోజులు అవుతుంది? సండే మిడ్-నైట్ చెప్పారండి, అప్పటి నుంచి ఉన్నాము. నేనే కాదు అందరూ కూడా అప్పటి నుంచి కష్టపడుతున్నాము కంటిన్యూస్గా. మాకు మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది, అదే చెప్పినట్టు మిల్క్ డిస్ట్రిబ్యూషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ డిన్నర్ అంతా వెళ్ళి ట్రాక్టర్స్ అన్నీ కంప్లీట్ అయ్యి తిరిగి వచ్చేయడానికి మనకి ఆల్మోస్ట్ 9:30, 10:30 డిపెండ్. అంటే వర్షం ఉంటే మళ్ళీ అది వేరు ఉంటుంది, ఒక్కొక్కసారి పవర్ కట్స్ ఉంటుంది, వర్షం ఉంటుంది, ఒక్కొక్కసారి లోడ్ రావడం, అట్లా అంత ఫ్లక్చువేషన్స్. ఎవ్రీడే మాకు 11:30 ఈజీగా అవుతుంది అంత ఎండ్ అయ్యి మేము వెళ్ళేసరికి. సో మళ్ళీ మార్నింగ్ మాకు ఫాల్ ఇన్ ఉంటుంది. సో కెలామిటీ ఉన్నప్పుడు ఎవ్రీబడి విల్ కాంట్రిబ్యూట్, దానికేమి ఇబ్బంది. ఇది ఈ సహాయక చర్యలు అయితే ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు ఇప్పటి నుంచి అధికారుల నుంచి కొన్ని సూచనలు అయితే రావడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రభుత్వం నుంచి అంటే దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళు. మొత్తం మీకు వచ్చిన సూచనల మేరకు ఇంకా ఎన్ని రోజులు ఈ సహాయ కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంది ఇక్కడ?
ఈరోజు ఫస్ట్ టైము డ్రై రేషన్ వచ్చిందండి, మా వార్డుకి సంబంధించి చెప్తున్నాను. నిన్నటి వరకు వాటర్ కొంచెం ముందుకే ఉండింది. సో వీ డిస్ట్రిబ్యూటెడ్ ఓన్లీ ఫుడ్, నాట్ డ్రై రేషన్. టుడే వాటర్ హ్యాస్ రిసీడెడ్ బ్యాక్. సో మేబీ సమ్ కపుల్ ఆఫ్ డేస్ అనుకుంటున్నాము, మేబీ 2-3 డేస్ అనుకుంటున్నాం, ఐ డోంట్ నో. అది మొత్తానికైతే ఇప్పుడు మీ సిబ్బంది ద్వారా కూడా ఇప్పుడు వరకు చేస్తున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, అంటే రెస్క్యూ చేయడం కానీ, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వీటిలన్నింటిలో ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కొన్నారు అసలు మీరు? మొత్తానికి అంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి, అంటే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ, అదేవిధంగా అక్కడి నుంచి పబ్లిక్ నుంచి కొద్దిగా సమస్యలు ఎదురవుతుంటాయి, వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, ఇలాంటి విషయంలో ఏమన్నా రెస్క్యూ అంటే అత్యధికంగా ఈ ప్లేస్లో మేము రెస్క్యూ చేసామని చెప్పడానికి? అంటే ఆల్మోస్ట్ అందరూ, ప్రతి ఒక్క టీము వాళ్ళ సపోర్ట్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇస్తున్నారు. సో అందరి సహకారంతో అండ్ ఆల్సో మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. దే ఆర్ నాట్ లైక్, అంటే ఈ రీజన్ చూపించి అది కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేసి తీసుకొని వస్తున్నాము ఇక్కడ. అట్లా ఏమి అంటే ఎవ్రీబడి ఈజ్ హెల్పింగ్ ఆన్ దేర్ లెవెల్. ఇది ఇక్కడ ఊర్మిళ నగర్లో ఉన్న పరిస్థితి. విజయవాడకు వరద ముప్పు వచ్చిన దగ్గర నుంచి కూడా విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసు ఒక వారియర్లా కూడా పనిచేస్తున్నారు. కాంప్రమైజ్ కాకుండా ప్రతి విషయంలో కూడా ముందుండి ఉదయం కాలం 6 గంటల నుంచి సాయంత్రం 10:30-11 వరకు కూడా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇల్లు చూసి సుమారు 6 రోజుల పైన అవుతుందని చెప్తున్న పరిస్థితి చూస్తుంటే ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి త్వరలో సాధారణమైన పరిస్థితికి వస్తే ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళవచ్చు. అదేవిధంగా ఇక్కడ పూర్తిగా కూడా ప్రజలు సాధారణమైన జీవనానికి వచ్చేందుకోసం కూడా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.